హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న టీవీఎస్ కంపెనీ వాళ్ళు 2025 అపాచీ ఆర్టీఆర్ 310 ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడే దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. కానీ ఇంకా ఏవైతే ఫీచర్స్ మిస్ అయినాయో వాటిని కూడా ఇచ్చి అప్డేట్ చేశారు ఈసారి. ద అల్టిమేట్ స్ట్రీట్ వెపన్ అని చెప్పేసి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. అసలు అప్డేట్ చేసిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత పెట్టారు, ఈ వెహికల్ మీరు ఈ ప్రైస్కి కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో 4 ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారనమాట. అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేప్పటికి క్లియర్ క్లచ్ ఆర్ ట్రాన్స్పరెంట్ క్లియర్ క్లచ్, ఎలా అయినా మనం పిలుచుకోవచ్చు. ఆర్ఆర్ 310లో లాస్ట్ ఇయర్ మనకి లాంచ్ చేశారు కదా క్లియర్ క్లచ్తో, సేమ్ అలాగే ఈ వెహికల్లో కూడా తీసుకొచ్చారు. చూస్తానికి చాలా బాగుంటుంది. సెకండ్ ఫీచర్ వచ్చేప్పటికి డ్రాగ్ టార్క్ కంట్రోల్. థర్డ్ కూడా కార్నరింగ్, డ్రాగ్, టార్క్ కంట్రోల్, ఈ రెండు కూడా ఒకేలాగా ఉపయోగపడతాయి. కార్నరింగ్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా, సేమ్ అలాంటి ఫీచర్స్ అనమాట ఇవి. ఎప్పుడైతే మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా స్లిప్పరీ రోడ్స్ వచ్చినాయి అనుకోండి, యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే గేర్స్ డౌన్ చేసినప్పుడు కానీ మీకు స్లిప్ అవ్వకుండా స్కిడ్ అయిపోయి కింద పడిపోకుండా ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. ఫోర్త్ ఫీచర్ వచ్చేప్పటికి ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు, కీలెస్ రైడ్ అనమాట. అంటే మీరు ఫిజికల్గా కీ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా. బజాజ్ చేతక్లో ఫబుల్ కీ అని చెప్పేసి మనం చూసాం కదా, అలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. టీవీఎస్ షోరూంలోకి వెళ్ళి 310ccలో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. మీరు ఒకటే గుర్తు బ్రో, 2025 ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ మీరు ఎలా గుర్తుపట్టాలంటే రైట్ సైడ్ క్లియర్ క్లచ్ ఉందా లేదా అనేది చూసుకోండి. క్లియర్ క్లచ్ ఉంటేనే వెహికల్ పర్చేస్ చేయండి. ఈ 4 ఫీచర్స్ కూడా ఈ సెగ్మెంట్లోనే ఫస్ట్ టైం అనమాట టీవీఎస్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైనా టెక్నాలజీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలంటే టీవీఎస్ కంపెనీ తర్వాతే. ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు, వాటి గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఫిఫ్త్ ఫీచర్ వచ్చేప్పటికి మీకు ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఏదైతే ఉందో దాన్ని ఈసారి అప్డేట్ చేశారు. సిక్స్త్ ఫీచర్ వచ్చేప్పటికి సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్ మీకు 41mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, ఈసారి దాన్ని ఇంకా అప్డేట్ చేశారు బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండడానికి. 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది బేస్ వేరియంట్ నుంచి మీకు స్టార్టింగ్ అయితే ఉండేది. అంటే మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేసినా సరే 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇది ఇంకొక ప్లస్ పాయింట్. సెవెంత్ ఫీచర్ వచ్చేప్పటికి హ్యాండ్ గార్డ్స్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే నకిల్ గార్డ్స్ అనమాట. మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మీ ఫింగర్స్కి మట్టి పడకుండా దెబ్బ తగలకుండా ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. అవి కూడా ఈసారి ఈ వెహికల్లో ఇచ్చారు. ఎయిత్ ఫీచర్ వచ్చేప్పటికి లైట్స్ దగ్గర వీళ్ళు ఒక అప్డేట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సీక్వెంటల్ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. నైట్ టైం ఇంకా మీకు బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. నైన్త్ ఫీచర్ వచ్చేప్పటికి 3 కొత్త కలర్స్ అయితే లాంచ్ చేశారు రిఫ్రెషింగ్ గ్రాఫిక్స్ తో. మీకు పాత వెహికల్ తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో మంచి గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. చూస్తానికి ఐ క్యాచ్ లాగా ఉండే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా 10th ఫీచర్ వచ్చేప్పటికి టోటల్గా మీరు ఈ వెహికల్ని 5 వేరియంట్స్లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వేరియంట్ వచ్చేప్పటికి బేస్ వేరియంట్ అనమాట, సెకండ్ టాప్ ఎండ్ వేరియంట్, మిగతా 3 వేరియంట్స్ ఏంటంటే BTO, బిల్ట్ టు ఆర్డర్. సో మీకు నచ్చినట్టుగా మీరు దాన్ని బిల్డ్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఫస్ట్ టైం టీవీఎస్ కంపెనీ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంతకు ముందు నుంచి ఉంది, అది ఫస్ట్ టైమే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ సెగ్మెంట్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 అయితే అప్డేట్ చేశారు ఓబిడి 2Bతో. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. టీవీఎస్ కంపెనీ వాళ్ళు బేస్ వేరియంట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2,39,990 రూపీస్ అయితే పెట్టారు. టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేప్పటికి 2,57,000 రూపీస్. ఇంకా BTO వచ్చేటప్పటికి స్టార్టింగ్ 2,75,000 రూపీస్ నుంచి మీకు ఈ వెహికల్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వేరియంట్ అయితే ఒకటి మీరు పర్చేస్ చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ దగ్గరగా 3,10,000 రూపాయల లోపే మీకు లభించే అవకాశం అయితే ఉంది. ఇది ఈ వెహికల్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేసిన వాటి గురించి. ఇప్పుడు కామన్ గా ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. ఇంజన్ లో ఎటువంటి మార్పులు అయితే లేవు. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఆ వెహికల్ రైడ్ చేశాను. స్పెసిఫికేషన్స్ ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ వెహికల్ కి సంబంధించిన వీడియో కూడా నేను అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. నిన్నే లాంచ్ చేశారు కాబట్టి షోరూమ్ కి రావడానికి కొంచెం టైం పట్టింది. వన్స్ షోరూమ్ కి రాగానే ఖచ్చితంగా రివ్యూ చేద్దాం. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ లో ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు ఓపెన్ చైన్ అయితే ఉంటుంది కాబట్టి ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోతుంది. ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి ఇట్లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ పర్చేస్ చేసేటప్పుడు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. బ్యాక్ సైడ్ ABS కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. స్విచబుల్ ABS అయితే ఈ వెహికల్ లో ఉంటుంది. బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి. కానీ ఈసారి అప్డేట్ చేశారు కాబట్టి ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్ తో తీసుకొస్తే బాగుండేది. చాసిస్ కూడా ఈ వెహికల్ లో మంచిదే యూజ్ చేశారు. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. బోల్టాన్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ కూడా ఈ వెహికల్ లో ఉండేది. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీకు చాసిస్ మొత్తం విరిగిపోకుండా ఆ సబ్ ఫ్రేమ్ ఏదైతే ఉండేదో అది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బోల్టాన్ సబ్ ఫ్రేమ్ ఉండటం వల్ల మనకి ఇదే ప్లస్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మొత్తం మార్చుకోకుండా ఆ పార్ట్ వరకే కొనుక్కొని మనం ఫిట్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ అయితే ఈ వెహికల్ లో ఉంది.
సస్పెన్షన్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పాను కదా, పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు మోనో షాక్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేసింది, ఇంకా అప్డేట్ చేశారు కాబట్టి బాగుండిద్ది. పాత వెహికల్లో మీకు అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు సస్పెన్షన్, మరి కొత్త వెహికల్లో అడ్జస్టబుల్ ఇచ్చారా లేకపోతే బిల్ట్ టు ఆర్డర్ అనే వేరియంట్లో అడ్జస్టబుల్ ఇస్తారనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వన్స్ నాకు ఏమన్నా తెలిస్తే మాత్రం Q&Aలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. టైర్స్లో ఎటువంటి మార్పులు అయితే లేవు. 70 నుంచి 8 స్పోక్ ఎల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు అపాచీ RTR 310 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు 110/70 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. కార్నరింగ్ చేసేటప్పుడు మీకు మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండేది, ఎందుకంటే సస్పెన్షన్ మంచిది ఉంది, చాసిస్ మంచిది ఉంది, టైర్స్ కూడా రేడియల్ టైర్స్తో లభిస్తూ ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఓవరాల్గా రైడ్ క్వాలిటీ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 180 mm అనేది ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉండిద్ది. ఎప్పుడైనా మీరు ఆఫ్ రోడ్కి వెళ్ళాలన్నా సరే ఈ వెహికల్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్కి వెళ్ళాలంటే మాత్రం ఇది సెట్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఇది అడ్వెంచర్ వెహికల్ అయితే కాదు కదా. బై రోడ్ వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మీకు ఇంజిన్ దగ్గర తగలకుండా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఇచ్చారు. అలాగే సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది, 800 mm అనమాట. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు, ఎందుకంటే 169 kgs వెయిట్ ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా ఈ వెహికల్ షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెయిట్ ఫీల్ అవుతారు. అందుకే ఒకసారి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. మీకు ప్రతి షోరూంలో కూడా టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. టెస్ట్ రైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ వెహికల్ నేను మోయగలనా లేదా అనే దాని గురించి అయితే మాత్రం. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మీకు వెయిట్ తగ్గించడానికి 11 లీటర్స్ ఇచ్చారు. బట్ ఈ వెహికల్కి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే అస్సలు సెట్ అవ్వదు. కనీసం 13 to 15 ఇస్తే బాగుండు అనిపించింది నాకు. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, అంటే లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మీరు 10 దాకా పెట్రోల్ కొట్టించుకొని వెళ్తూ ఉండాలన్నమాట. లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. డైనమిక్ LED లైట్స్ అనమాట, అంటే మీరు 80% స్పీడ్ వెళ్ళినప్పుడు ఇంకొంచెం లైట్స్ విజిబిలిటీ అయితే పెరిగిద్ది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, కన్సోల్ని అప్డేట్ చేశారని చెప్పేసి 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారు. సెకండ్ జనరేషన్ అనమాట. ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. రైడ్ బై వై టెక్నాలజీ ఉంది, TPMS ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, స్విచబుల్ ABS ఉంది, కార్నరింగ్ ABS ఉంది, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. ఒకసారి మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో చూడండి, మీకు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ వెహికల్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూల్ చేసుకోవచ్చు, హీట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ మీకు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఫింగర్స్కి తగ్గట్టుగా. స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ అయితే రైడర్ది బాగుండిద్ది, కానీ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉండిద్ది కాబట్టి సిటీలో వరకు మీరు మేనేజ్ చేయొచ్చు. బట్ లాంగ్ వెళ్ళడానికి అయితే పిలియన్తో అసలు సెట్ అవ్వదు అనమాట ఈ వెహికల్. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి. పిలియన్తో లాంగ్ వెళ్దాం అంటే మాత్రం మీరు ఈ వెహికల్ స్కిప్ చేయడమే బెటర్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150 km పైనే వెళ్ళగలదు, ఎందుకంటే పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ వెహికల్ మీరు ఈజీగా 150 పైనే వెళ్ళొచ్చు. అలాగే మైలేజ్ కూడా తక్కువ వస్తుంది, 25 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాంగ్ వెళ్తే మహా అయితే నాకు తెలిసి ఎకానమీలో రైడ్ చేస్తే 30 లోపే మీకు మైలేజ్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఉన్న స్పెసిఫికేషన్స్. అయితే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. TVS కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ మీద బాగా ఫోకస్ చేసి ఏవైతే ఫీచర్స్ మిస్ అయినాయో వాటన్నిటిని ఈ వెహికల్ అప్డేట్ చేసి తీసుకొచ్చారు 2025 వేరియంట్లో. ఎవరైతే ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని చెక్ చేసుకుని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. వైబ్రేషన్స్ అయితే లైట్గా ఉంటాయి, దాన్ని కూడా చాలా వరకు తగ్గించాము అని చెప్పేసి చెప్పారనమాట. వైబ్రేషన్స్ తగ్గించారా లేదా అనే దాని గురించి నేను డెడికేటెడ్గా రైడ్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వగలను. కొంచెం వెయిట్ చేయండి, ఆ వెహికల్ షోరూమ్కి రాగానే నేను ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా 3,10,000 రూపాయలు మీకు బేస్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది బ్రో. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. 6th గేర్ అయితే ఇచ్చారు కాబట్టి స్పీడ్గా వెళ్ళొచ్చు. రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ కూడా అప్డేట్ చేశారు. స్లిప్పర్ క్లచ్ ఉంది, క్విక్ షిఫ్టర్ ఉంది, క్విక్ షిఫ్టర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. కార్నరింగ్ ABS ఉంది. TPMS కూడా మీరు యాక్స్ సిరీస్లో పర్చేస్ చేయొచ్చు. ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏవైతే కావాలో అవన్నీ మీరు BTO అంటే బిల్ట్ టు ఆర్డర్ ద్వారా ఆ వెహికల్ని మీరు తెప్పించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువే, కానీ చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ ఫీచర్స్ కోసం సరే ఈ వెహికల్ మీకు కొనుక్కోవాలనిపించింది. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.